ఈరోజు సమానత్వానికి ప్రతీతిగా నిలిచిన మహానుభావుడు, సమాజంలో వెలుగుని నింపిన మహోన్నత సంస్కర్త జ్యోతిబా ఫులే గారి 199వ జయంతి సందర్భంగా కాకినాడలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో ప్రాంగణం భక్తి, గౌరవం, స్ఫూర్తితో నిండిపోయింది. ఈ వేడుకలకు హాజరైన డిఎం గారు, డిపిటిఓ గారు, యూనియన్ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది మరియు డాక్టర్ మేడం గారు అందరూ కలిసి ఈ జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించారు. అలాగే పూలే గారి చిత్రపటానికి పూలమాలను సమర్పిస్తూ ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తమ సందేశాలను అందించారు. వారి మాటల్లో వినిపించేది ఒకే ఒక సందేశం: విద్యా సమానత్వం, విద్యా సమానత్వం, సమాజ అభివృద్ధి. ఈరోజు వేడుకలు కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మనమంతా పూలే గారు చూపిన మార్గంలో నడవాలని గుర్తు చేసే ఒక ప్రేరణ. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పంచాలని, అసమానతను చెరిపి సమానత్వాన్ని స్థాపించాలని, ఇలాంటి మహానుభావుడి జయంతిని ఇంత ఘనంగా జరిపిన కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ డిపోకు మన హృదయపూర్వక అభినందనలు. జ్యోతిబా ఫులే గారి 199వ జయంతికి జై, సమానత్వానికి, విద్యా సమానత్వానికి జై. ఈరోజు జయంతి సందర్భంగా మరి ఆ మహానుభావుని మనం స్మరించుకోవడం మన జన్మ సుకృతం. మరి ఆ మహానుభావుని ఆశయాలు ఇంకా ఈ సమాజంలో ముందుకెళ్ళినట్లయితే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సుఖశాంతులు ఉండాలని, ఈ సమాజం మరింత అభివృద్ధి చెందుతూ దేశంలో కూడా అభివృద్ధి చెందుతూ సుఖశాంతులు సమానత్వంతో ఉండాలని, పునర్నిర్మాణం కొనసాగించకుండా అందరూ సమానత్వం పాటిస్తూ సుఖజీవనం సాగించాలని ఆ మహనీయుల ఆశీలు మనం ఈరోజు స్మరించుకుంటూ అక్కడ మహానుభావుల ఫోటో ఆవిష్కరణ మన జిల్లా రవాణా అధికారులు ఎం శ్రీనివాస గారి చేతుల మీదుగా ఆవిష్కరించడంతో సవినయంగా మనవి చేసుకుంటున్నాం. अमर रहे महात्मा ज्योतिराव को, अमर रहे महात्मा ज्योतिराव फुले आशयालु, महात्मा ज्योतिराव फुले गारी आशयालु सागिद्दाम కొనసాగిద్దాం. जोहार 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 जोहार. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింత మందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం. జ్యోతిబా ఫులే 199వ జయంతి వేడుకలు జరుపుకోవడం మరి ఈరోజు అందరూ ఇక్కడ వచ్చారని చెప్పారండి. ఇక్కడ వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ మహనీయునికి మొదటిగా పుష్పాలంకరణ మన జిల్లా అధికారులు డిపిటిఓ గారిని చేయవలసిందిగా మనపూర్వకంగా కోరుకుంటున్నాం.
అధికారులు డిపిడి గారు సారథ్యంలో మహాత్ముని 109వ జయంతి వేడుక జరుపుకుంటున్నాం. ఇప్పుడు పుష్పానికి జరిగింది కాబట్టి మరి డిపిడి గారు సార్ని జయంతి సందర్భంగా కేక్ కట్ చేయాలని కోరుతున్నాం. అనంతరం ఒక్కొక్కరు స్పీచ్ ఇచ్చిన తర్వాత మీకు ఆజ్ఞానం జరుపుకోమని డిపిడి గారు ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నారు. మరి ఈరోజు మహనీయుని మహాత్మా జ్యోతి పూలే గారి 109వ జయంతి సందర్భంగా డిపిడి గారు సార్, డిఎం గారు, అలాగే ఎస్సీ గారు, ఎస్ఎం గారు కేక్ కటింగ్ చేస్తున్నారు. వారి సమక్షంలో ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ కేటింగ్ జరిగింది. అలాగే డాక్టర్ గారు కూడా రావాల్సిన కోరుతున్నాం. సమానత్వ దీపం వెలిగించిన వాడివే, సత్యం కోసం సాగిన మహానుభావుడివే. జ్యోతిబా పూలే నీ జ్ఞానం వెలుగే, జనాల్లో నేటికి మార్గం చూపే. చిన్న ఊరిలో పుట్టి పెద్ద ఆశయాలతో చీకటి మధ్య వెలుగు చూపిన దీపమయ్యావు. అన్యాయం చూసి మనసు మెలిపెట్టుకొని సమాజ మార్పుకై ముందడుగు వేశావు. అడుగడుగున అడ్డంకులు ఎదురైనా అమ్మాయిల చదువుకు పాఠశాల తెరిచావు. అజ్ఞానాన్ని తొలగించే దీక్షతో జ్వలన జ్యోతి ప్రజల్లో వెలిగించావు. కులమతాల పేరుతో ఉన్న గోడల్ని కూల్చాలని కలలతో పోరాడావు. బాధపడే జనానికి బలం ఇచ్చి సమానత్వం గీతాన్ని పాడావు. సావిత్రిబాయి తోడుగా నిలిచి బలహీనుల హక్కుల కోసం నిలబడి భారత చరిత్రలో అందరికీ మహాత్మా జ్యోతిబా పూలే గారి 99వ జయంతి శుభాకాంక్షలు అండి. మరి ఈరోజు మరి ఎంతో మన చరిత్రలో నిలిచిపోయి మరి ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం అంటే మరి కారణం ఆనాడు ఆ మహాత్ములు చేసిన పోరాటాలే. మరి ఆయన మొదటగా అన్టచబిలిటీ దాని గురించి పోరాడారు. అలాగే మరి స్త్రీల యొక్క ఫ్రీడమ్ స్వతంత్రం కోసం చాలా పోరాటం చేశారు. మరి విద్య నేర్చుకొని విద్య ద్వారా మరి వాళ్ళకి విముక్తి దొరుకుతుందని ఆలోచన చేసి మొదటగా గర్ల్స్ స్కూల్ స్టార్ట్ చేశారు. అట్లాగే ఎంతో సమాజ అభివృద్ధి కొరకు, స్త్రీల అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడి మొదటగా తన భార్యకి, ఇంట్లో ఉన్న భార్యకి విద్య నేర్పించి సమాజంలో తద్వారా సమాజంలో స్త్రీలందరూ కూడా మరి స్కూల్ స్టార్ట్ చేసి విద్యను నేర్పించి స్వతంత్రులుగా బతకడం, అలాగే సమానత్వం అందరితో సమానంగానే బతుకోవడానికి ఇందులో మరి పోరాటం చేసి ఈరోజు స్వతంత్రంగా ఉన్నట్టే కారణం వీరు, అలాగే ఎంతోమంది మహానుభావులు వారి యొక్క కృషి పరమే కానీ మనందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి మీరు కొన్ని అసోసియేషన్స్ ఫామ్ చేశారు అప్పట్లో, అంటే అన్టచబిలిటీకి విరుద్ధంగా మరి ఒక అసోసియేషన్, అందులో అన్ని వర్గాల వారు పార్టిసిపేషన్ ఉండేటట్టుగా ఉండి మరి అందరికీ మనుషులందరికీ ఒకటే రైతు విధంగా దాన్ని పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. మరి అలాంటి నాయకుడిని రోజు తీసుకోవడం, అలాగే వారి అడుగుజాడలో నేర్చుకోవడం ఎంతో మనకి ఆదర్శప్రాయం. అలాగే మరి ఈ రోజున మనం చూసినట్లయితే అసోసియేషన్ అనేవి 20
8,000 అని ఎవరి కాళ్ళే సెపరేట్ అట్లా కాకుండా ఆ రోజుల్లో మరి ఎవరైనా అందరైనా కలిపి ఒక అసోసియేషన్ అంటే అందులో తారతమ్యం ఉండదు. కులం కానీ మతం కానీ తారతమ్యం అందరూ కూడి అందరూ ఒకటిగా ఉండి ఈ యొక్క రైట్స్ గురించి పోరాటం చేయడమే దాని యొక్క లక్ష్యం. అలాంటి కుట్రాలు కూడా ఏమి కనబడదు ఉన్నా కానీ అది పేరు ఉండదు. ఏదైతే విడివిడి ఇది నాది ఇది మా వర్గం అన్నాయే ఈ రోజున పేరుతో ఉంటాయి చెప్తే ఇట్లాంటివి మేము కూడా చేస్తాం. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే అందరం ఒకటే, అందరికీ రైట్ ఒకటే విధంగా మనం ఆలోచన పోరాటం చేసిన అవసరం ఉంది. ఆ ఆదర్శాలను మనం గుర్తుపెట్టుకుని అవి మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఆయనకి నిజమైన చెప్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశం అన్ని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మహాత్మా జ్యోతిబా గారి సకల సందేశం ఏమని మరొకసారి జన్మదినోత్సవాలను తెలియజేస్తున్నాం. అలాగే ఎస్ఐ గారిని కూడా మాట్లాడడం కూడా కోరుతున్నాం. సార్ ఆశిక్ డాక్టర్ మీద రావాలండి మీకు కావాల్సిన ఇవాళ జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఆయన మీ అందరికీ తెలిసిందే మొట్టమొదటి గురువు. కానీ చదువు అంటే ఆలు ఏబిసిడీలు మాత్రమే కాదు, ఆయన చెప్పింది అది కాదు. సమానత్వం, ఆడ మగ ఈ కులం అది ఏమీ లేకుండా సమానత్వం గురించి ఆయన చెప్పారు. అది ఆయన చెప్పిన మొట్టమొదటి చదువు. అలాగే ఆవిడ గారి కూడా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు. వాళ్ళ ఇంట్లోనే విడోస్కి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరికైనా సరే లేడీస్కి ఫస్ట్ చదువు చెప్పింది ఆ ఇద్దరు దంపతులు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ అందరికీ తెలిసిందే తల్లి మన తొలి గురువు. కానీ గురువు అనేది ఈయన మొట్టమొదటి గురువు అని తొలి గురువు అని ఆవిడకి ఆపాదించకుండా ఒక సాటి వ్యక్తికి ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగితే మనలో గురువు ఉన్నట్టే. ప్రతి ఒక్కళ్ళు ఒక టీచరే. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పొజిషన్లో ఉన్నా కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అని చెప్పేసి నేను కూడా వాళ్ళని ఏదో విషయంలో ఎడ్యుకేట్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఆల్సో టీచర్. అలాగే మీ యొక్క డ్రైవర్స్ కానీ మీ యొక్క కండక్టర్స్ కానీ ఎవరైనా సరే మీ ఉద్యోగం ఎలా చేయాలి అని చెప్పేసి మీ ఆఫీసర్స్ కూడా మీకు ఇది కాదు ఇది రైట్ అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా టీచర్సే. సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక గురువు ఉన్నారు. వాళ్ళ సందర్భాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటారు. రీసెంట్గా ఎండి గారితో జరిగిన మీటింగ్స్ సారాంశం కూడా ఇదేనండి. వచ్చే వారం నుంచి కూడా ప్రతి డాక్టర్ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న డిపోకి విజిట్ చేయమని వాళ్ళ యొక్క హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వమని చెప్పారు. ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మా నుంచి కొంతవరకు నేర్చుకోవాలని, అలాగే మీ యొక్క సమస్యలని పరిష్కరించుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తానని నేను కూడా మీ అందరికీ మాట్లాడుతున్నాను. మహాత్ముని ఆశయాలు కొనసాగించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆడియోలో వెళ్ళాలని మీరు ఇచ్చిన సందేశం బట్టి థ్యాంక్స్ అండి. అలాగే జిల్లా అధ్యక్షులు రమణరాజన్ కూడా మాట్లాడుతూ కూర్చోండి. మహాత్మా జ్యోతిబా పూలే గారి 199వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ముఖ్యంగా మన ముందు మాట్లాడిన లక్షణాల్లో చెప్పిన సంగతుల్లో విషయం ఏంటంటే ఆయన తొడుగురువు, అదేవిధంగా వితంతు మహిళలకి మరి ఎన్నో రూపాలుగా ఆశ్రయం కల్పించి ఆ తరంలోనే ఒక సంఘ సంస్కర్తగా మహిళలకి వితంతులకు మళ్ళీ పెళ్లి చేసే విషయంలో కానీ, అలాగే చాలా వాటిలో సతీ సాగరం వ్యతిరేకించిన వ్యక్తిగా మరి చాలా ఆది గురువుగా ఉన్నట్టు పేరు మేడం గారు చెప్పినట్టు ఆది గురువు అన్నట్టు ఆయన తొలినాళ్ళలోనే మన స్వతంత్ర ఆటల నుంచే మరి ఈ యొక్క స్త్రీల మీద కానీ వితంతు విషయంలో కానీ ఆయన చేసిన పోరాటం కానీ మరి ఈరోజు చాలామంది స్ఫూర్తిదాయకంగా మరి ఆ కాలానంతరం కందూరు ప్రకాశం పంతులు గారు వీళ్ళందరూ కూడా మరి ఆ విధానం ఎత్తుకున్నారు. కందుకూరు వెంకటేశ్వర గారు కూడా సతీసాగమాలను వ్యతిరేకించడం ఆ విషయంలో మరి ఆయన స్ఫూర్తి మరి తరతరాలకి కొనసాగి ఈరోజు సతీసాగమనం అనేది రూపుమాపగలిగామంటే మరి ఆయన వేసిన తొలి వేషం మరి. అదేవిధంగా మరి చదువు అనేది ఇదివరకు పూర్వం ఆడపిల్లలు కూడా ఎవరు చదవనిచ్చేవారు కాదు, ఇంట్లో బయటకు రానిచ్చిన పరిస్థితులు. ఆ రోజుల్లోనే ఆయన ఒక స్కూల్ స్థాపించి
మరి ఆడవాళ్ళకి చదువు చెప్పిస్తూ అలాగే వితంతువులుగా ఉన్న చాలామంది నేను ఆశ్రమించి ఆశ్రమం ఏర్పాటు చేసి అందులో కూడా ఎడ్యుకేట్ చేసి మరి ఈరోజు ఆడపిల్లలు ఈరోజు చదువులో కూడా ప్రథమ స్థానాల్లో వస్తున్నారంటే మరి ఆ రోజు ఆయన వేసిన తొలి విజయం కాబట్టి మరి ఆ విధంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనందరం కొనసాగించి ఆడపిల్లల విషయంలో కానీ వితంతువుల విషయంలో కానీ మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనందరం కూడా ఉండలు నిండా నింపుకొని వారి స్ఫూర్తిని ఆశయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జగత్జీ అధ్యక్షుల వారి మహాత్మని ఆశయాలను మరొకసారి జ్ఞాపం చేస్తున్నందుకు కూడా మరొకసారి థ్యాంక్ తెలియజేస్తున్నానండి. అలాగే ఎంప్రెస్ యూనియన్ నుండి కూడా జ్యోతిబా ఫూలే గారు 1927 ఏప్రిల్ 11వ తేదీన జన్మించడం జరిగింది. అంటే సుమారు 200 సంవత్సరాలు. కేంద్ర ప్రభుత్వం వారు ద్విశత జయంత్యోత్సవాలు కూడా జరుపుతున్నారు. చిన్నతనంలోనే విద్యాభ్యాసంలో జాయిన్ అయినప్పుడు తక్కువ గల వాళ్ళు చదువుకోకూడదన్న అప్పుడు మన ధర్మ స్తోత్రాల ప్రకారం ఆయన చదువు కుంటుపడింది. కానీ ఆయన పఠనాసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆయనలో ఉన్న చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం ఉపాధ్యాయుడు ఆయన పక్కింట్లో ఉన్న క్రిస్టియన్ ఉద్యోగి అతన్ని మిషనరీ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ మిషనరీ స్కూల్లో అన్ని కులాల వాళ్ళు ఉండటం వల్ల అతనికి ఒక బ్రాహ్మణ స్నేహితుడు పరిచయం అయ్యాడు, ముఖ్య స్నేహితుడుగా మారాడు. ఆయన వివాహానికి పిలిచినప్పుడు అటెండ్ అయ్యాడు. పూలే గారు అటెండ్ అయ్యటం మాలి కులానికి చెందినవాడు అవటం వల్ల కుల వివక్షకి గురయ్యాడు. అప్పుడే నిర్ణయించుకున్నాడు కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పి. ఆ విధంగానే ఆయన జీవితంలో మొత్తం తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. ఆయన భార్య ఆయన 13వ సంవత్సరంలో వివాహం అయింది సావిత్రిబాయి పూలే గారితో. జ్యోతిబా పూలే గారి గురించి చెప్పడం అంటే సావిత్రిబాయి పూలే గురించి చెప్పకుండా ఆయన చెప్పడం సంపూర్ణం. అంతటి ఆదర్శజంటగా నిలిచారు. మహాత్మా జ్యోతిబా పూలే చనిపోయిన తర్వాత ఆయన ఆశయాల్ని ఆవిడ సావిత్రిబాయి పూలే గారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సమాజంలో సగమున్న స్త్రీలు విద్యావంతులు కాకుండా సమాజం అభివృద్ధి చెందదన్న ఉద్దేశంతోనే ఆయన మొట్టమొదటిగా బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల తెరవడం జరిగింది. అందులో అన్ని కులాల వాళ్ళు జాయిన్ అవ్వటం వల్ల అంటరాని వాళ్ళకి చదువు చెప్పాల్సిన ఉద్దేశంతో చాలామంది ఉపాధ్యాయులు ముందుకు రావడంతో ఆయన తన సతీమణి సావిత్రిబాయి పూలే గారికి మొదటగా విద్యాభ్యాసం బోధించి ఆవిడని ఉపాధ్యాయురాలుగా చేసి వాళ్ళందరికీ బోధించేలా ఆయన ప్రయత్నం కొనసాగడం జరిగింది. ఇవాళ జ్యోతిబా పూలే గురించి మన అంటరాని తాము అనుభవిస్తున్న బానిసత్వానికి వ్యతిరేకంగా శూద్రులను మేలు కొలిపిన జ్యోతిబా పూలే అంటే ఆధునిక ప్రజాస్వామ్యంలో భారతదేశ ఆధునిక ప్రజాస్వామ్యంలో సామాజిక ఉద్యమకారుడి కింద చెప్పాలి. చాలా మంది చెప్పారు ఈయన సంస్కృతం చేస్తుంటే నువ్వు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొచ్చు కదా, ప్రజాసేవ చేయొచ్చు కదా అని. పరాయి పాలన నుంచి విముక్తి కన్నా భారతదేశ సామాజిక విప్లవాన్ని చాలా గొప్పదని చాటి చెప్పిన దార్శనికుడు జ్యోతిబా పూలే. ఇవాళ అటువంటి ఆశయాలు గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళ ఆశయాల్లో మనం నడవలేకపోవచ్చు. అంటే అంతటి త్యాగదీక్షత కుటుంబ త్యాగాలు అన్నీ చేయలేకపోవచ్చు. కానీ మనం కనీసం వాళ్ళు అడుగుజాడలు చదువుకోకుండా వాళ్ళకి రంగులెత్తే కార్యక్రమం అన్నా చేయాలి. ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులతో వస్తుంటే మనం చాలామంది అభివృద్ధి కాదంటలేదు. కానీ ఎవరికి ఇస్తున్నారు? ప్రైవేట్ కార్పొరేట్లకు ఇస్తున్నారు. దానివల్ల శాశ్వత ఉపాధులు కోల్పోయే అవకాశం ఉంది. అవి రెగ్యులర్ ఉపాధులు జరుపుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సు మనది కాదు, అందులో డ్రైవర్ మనోడు కాదు, మెయింటెనెన్స్ మనోడు కాదు. కానీ వాళ్ళు మాత్రం కిలోమీటర్లు చెప్పినా మన ప్రభుత్వం నుంచి మనకు రాకపోయినా సరే ప్రభుత్వం గ్యారంటీగా వాళ్ళకి డబ్బులు అప్పచెప్పే పరిస్థితి ఉంది. ఇవి మన తరాలకి ఆర్టీసీ అంటే మన ముందు తరాల నుంచి మనం అందుకున్నాం. అలాగే మన ముందు తరాలకి భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత కార్మిక సంఘాలుగా మన మీద ఉంది. అటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళు అందించిన స్ఫూర్తితో మనం కనీసంగా మన బాధ్యతను నిర్వర్తించి వాళ్ళ అడుగుజాడల్లో నడవడం అన్నది మనం ముఖ్యంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చూపించాలి. సభను సమర్పించేసినటువంటి అందరికీ జ్యోతిరావు గారి పూలే గారి 190వ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే అధికారులకు, మన జిల్లా అధికారి గారికి, డిపో మేనేజర్ గారికి, ఎస్ఐ గారికి ధన్యవాదాలు నమస్తే తెలియజేస్తున్నాను. అయితే మనము జ్యోతిరావు పూలే గారి చరిత్ర గురించి ఆశా గారు చెప్పారు, ఏం గారు కూడా తెలియజేయడం జరిగింది.
అయితే మనం ఆయన చరిత్ర అంత మహానుభావుడు కాబట్టి యుగాలు గడిచిన ఇన్ని శతాబ్దాలు గడిచిన దశాబ్దాలు గడిచినా కానీ ఆయన్ని స్మరించుకుంటూ ఉంటున్నామంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అయితేనే కానీ మహాత్ముడు అయితే కానీ మనం స్మరించుకోవచ్చు. ఇంకేంటంటే ఆయన స్త్రీ అభ్యున్నతికి, స్త్రీ విద్యకి, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఆనాడు స్వతంత్ర పూర్వం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు, సతీసాగమనం లాంటి అనేక రుగ్మతలు ఉండేవి. వాటన్నింటి మీద దృష్టి పెట్టి వాటన్నింటి రూపమాపాలని చెప్పి స్త్రీ అభ్యున్నతికి, విద్యకి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి ఆయన మహానుభావుడిగా నిలిచారు. ఆయన నిరంతరం జీవితం మొత్తం ఈ అభ్యున్నతికే పాటుపడ్డాడు. నిమ్న జాతుల అభ్యున్నతికి ఆయన కృషి చేశారు. అటువంటి మహానుభావులను తలుచుకునే అవకాశం ఈరోజు కలిగినందుకు ధన్యవాదాలుగా భావిస్తాం. అయితే మనము ఏదైతే ఆయన పోరాటం చేశారో ఈ కుల వివక్షత ఉండకూడదని మనం పోరాటం చేసి సమాజంలో వాటిని దూరంగా ఉంచాలని ప్రయత్నం చేశారు. ఆ వైపుగా ఆయన స్ఫూర్తితో ప్రయాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అయితే అప్పుడంటిగా ఒక చిన్న పాట పాడి సమత మమతల పంచి జనులకు హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగులనొకటి చేసిన బౌద్ధమా. సమత మమతలు పెంచి జనులకు హితము కోరిన గౌతమ కులము మతముల మరచి బడుగులనొకటి చేసిన బౌద్ధమా. సామ్యవాదపు కలలు గన్న సమాజపు నేత్రమా. సామ్యవాదపు కలలు గన్న సమాజపు నేత్రమా. మనుషులందరూ ఒక్కటేనని చాటిన ఓ మహాత్మా జ్యోతిబా పూలే. జోహార్లు జోహార్లు జ్యోతిబా పూలే. జోహార్లు 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 జోహార్లు. ధన్యవాదాలండి అప్పారావు గారు. అలాగే ఎన్నిమిది తరఫున కూడా డిపో ప్రెసిడెంట్ గారు చిన్న మాటలు ముగించి తదుపరి లాస్ట్గా మన డిప్యూటీ గారు మాట్లాడతారు. మరొక వాది కూడా చిన్న విషయాన్ని మహాత్మా జ్యోతి గారు 199వ జయంతి జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ జయంతిని ఇలా జరుపుకుంటారంటాం. మహారాష్ట్రలో సతారా గ్రామంలో 1927 ఏప్రిల్ 11 జయంతి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటున్నాం. కుల నిర్మూలన, విద్య కోసం సమానత్వంగా పాటుపడిన వ్యక్తి. అసలు ఈ గురించి మనం జయంతి ఎందుకు జరుపుకోవాలి? ప్రతిసారి జరుపుకుంటాం కదా, ప్రతిసారి అదే పాటలు చెప్పుకుంటున్నాం, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఎందుకు జరుపుకోవాలి? చిన్న విషయం ఉదాహరణ మీకు చెప్తాను. మరి మొదటగా మనం స్త్రీల గురించి, మహిళల గురించి చెప్పుకున్నట్లయితే మహిళా వృత్తులు ఏ విధంగా ఉండాలి సమాజంలో, వారు ఎన్ని అవమానాలు పడతారో, ఇబ్బందులు పడతారో అది గ్రహించి ఆ మహనీయుని చదువుకుని మహిళలను ఉపయోగించడానికి సమాజంలో ఒక గౌరవ స్థానంలో పెట్టాలని ఏం చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసుకుని సాక్షాత్ వారి సతీమణిని చదివించి ఆ సతీమణి ద్వారా స్త్రీలకు విద్య నేర్పించడానికి ప్రోత్సహించిన మహానుభావుడు ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబా గారు. ఎందుకంటే మనం సమాజ సేవ చేయడానికి, సమాజంలో పదవులు అనిపించడానికి మగవారు ముందుకు వస్తారు, కానీ సేవ చేయడానికి వారి తాలూకా స్త్రీలను ప్రోత్సహించడం ఎక్కడ చూడలేదు. దేశంలో చూడండి, ఇద్దరు వ్యక్తులు, అది మన దేహానికి 2 కళ్ళైనా 2 చెవులైనా, పై ఆకాశగాని కింద భూమి అయినా 2. ఒకరు మహాత్మా పూలే గారు అయితే రెండోది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారు జీవితాన్ని సమాజం అంకితం చేయడమే కాకుండా వారి పిల్లలను, వారి భార్యలను కూడా సమాజ సేవకు అంకితం చేసిన వారు ఈ మహానుభావులు ఇద్దరే. ఈ మహానుభావుల ఆశయాల మీదుగా ఈ ప్రపంచం యావత్తు నడుతుందంటే చెప్పుకోదగ్గ సందేశం అనబడి లేదు. అందరూ గ్రహించాలి. ఈ వేళ మనం బాగా చదువుతున్నాం, ఉద్యోగాలు చేస్తాం, డబ్బులు అనుకుంటాం, కానీ ఈ వేళ ఇంత స్థాయికి సమాజంలో ఇంత గౌరవం పొందుతుందంటే ఈ ఇద్దరు వ్యక్తి వల్లే. ఈ వేళ మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకున్నాం, మార్చి 8వ జరిగింది. కానీ స్త్రీ వేళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ జరుపుకున్న కాలంలో ఎవరు మూలానికి వెళ్తే
మన మహాత్మా జ్యోతిరావు గారు ఒకరే కనపడతారు. ఎందుకంటే ఆ చదువు నిమిత్తం భార్యని ప్రోత్సహించి చదివించి పల్లె పల్లెకు గ్రామ గ్రామాలకు వారి భార్యను పంపించి చదువు చెప్పించేవాడు. కానీ ఆ రోజు మహాతల్లి సీతాదేవుని మనం ఎలాగైతే మనం అన్వయించుకుంటామో, ఆవిడ అవపాలు ఎలాగో తలుచుకున్నా ఎంత శాంతిమని చెప్పుకుంటామో అంతకంటే ఎక్కువ మహాత్మా జ్యోతిరావు గారి భార్య సావిత్రిబాయి పూలే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే స్త్రీని చదువు చెప్పడానికి ఆవిడ ఒక గ్రామం నడుచుకుంటూ వెళ్తుంటే పేదబుద్ధతో కొట్టేవారు, పిడకరేసి కొట్టేవారు, చాలా అవమానం చేసేవారు. ఎందుకంటే ఈమె వెళ్ళి స్త్రీలకు చదువు చెప్తే స్త్రీలలో అభివృద్ధి చెంది ఈ సమాజంలో ఒక మూల స్తంభాలు అయిపోతారని ఆ మగవారికి ఒక రకమైన భయం. అయినా సరే ఆవిడ ఏ రోజు కూడా సిద్ధపడలేదు. ఆవిడ దారులు నడుచుకుంటూ చదువు చెప్పడానికి వెళ్తుంటే ఆవిడ ఒక కూడా సంఖ్యలో స్పేస్ షేర్ పట్టుకుని వెళ్ళేదండి. ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఆ గ్రామాన్ని చదువు చెప్పడానికి వెళ్తుంటే అనేక రకాలుగా అవమానించేవారు, పేడ ముద్దతో కొట్టారు, మట్టి ముద్దతో కొట్టేవారు. మళ్ళీ ఆవిడ అక్కడికి వెళ్ళి ఆ చీర మించి వేరే చీర చెప్పుకొని ఆవిడ ఏదైతే ఆశయాలతో ముందుకెళ్ళిందో వారి భర్త ఆశించిన ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆవిడ రెండో చీర తెచ్చుకుని వారికి విద్య బోధించి ఈ వేళ సమాజంలో స్త్రీలు బహిరంగంగా ఉద్యోగాలు చేస్తున్నారంటే ఇంత పెద్ద పెద్ద చదువు చదువుతుందంటే వారి కార్యక్రమ మూలస్తంభాలు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు ఆశయాలు ఆవిడ త్యాగానికి అంకితం చేసిన సావిత్రిబాయి పూలే గారు. కానీ చాలా మంది ఇంటర్నేషనల్ ఉమెన్స్ లేదు సావిత్రిబాయి గారి ఫోటో పెట్టుకుని ఇంటర్నేషనల్ ఉమెన్స్ చేయవలసింది మనం చేస్తున్నాం నా తాలూకా అభిప్రాయం. ఎందుకంటే ఈవేళ స్త్రీ బయటకు వచ్చి చదువుతుంది, ఉద్యోగం చేస్తుంటే కారకులలో సావిత్రిబాయి పూలే ఇదంతా గమనించాలి. ఇవన్నీ మననం చేసుకోవాలి. రాబోయే తరాలకి మన పిల్లలు కూడా మన ఈ చరిత్ర చెప్పగలగాలి. ఈ చరిత్ర చెప్పకపోలేదంటే రాబోయే తరాల్లో తల్లికి చెల్లికి పిల్లకి తేడా లేకుండా ఇప్పుడే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఈ మహానుభావులు జయంతులు జరుపుకుని దీని ద్వారా వచ్చే కొంత గొప్ప ఉపన్యాసం, కొంత గొప్ప సంస్కారం ఈ మన సమాజంలో నిలిచిపెట్టింది. ఎక్కడో మూర్ఖుడు కూడా చిన్న సంస్కారం, మానవతా దృక్పథం ఇవన్నీ అలవాటు చేస్తే సమాజం బాగుపడే అవకాశం ఉంది. మనం చూస్తున్న వేళ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కానీ ఎవరికి మానవతా దృక్పథం ఉండడం లేదు, ఎవరికి సమాజం పట్ల చిన్న అవగాహన కూడా ఉండట్లేదు. ఈ వేళ జయంతి ఏంటో వర్ధంతి ఎవరికి తెలియడం లేదు. ఎంటెక్లో బీటెక్లతో ఉన్నారు కానీ ఆగస్టు 15 ఏ డేట్ అంటున్నారు, ఆగస్టు 15 ఏంటి అంటున్నారు, వర్ధంతి జయంతి తేడా తెలియలేదు. ఈ విధంగా మనవలు కూడా మనం వ్యవస్థలో పనిచేద్దామంటే మనకున్న జ్ఞానం కూడా బయట చాలా మంది ఉంటలేదు. మేము బస్సులో చూస్తున్నాం, అదే ఆగస్టు 15 ఎప్పుడైనా ఎవరిరా నడుపుతున్న బీటెక్లు జరుగుతున్నాడు, చాలా ఆశ్చర్యస్తుంది. అంచేత మనం ప్రతి సంవత్సరం ఇలా మహనీయులు జయంతులు వర్ధం చేసుకుంటే రాబోయే తరం కూర్చోబెట్టి చెప్పగలదు. కానీ దీని ద్వారా కొంత సమాజానికి కొంత తోహదపడి కొంచెం మెసేజ్ వెళ్తుందన్న అభిప్రాయం. అలాగే మరి మన బంధుమిత్రులు వారసత్వం, బంధుమిత్రులు బంధుప్రియులు అనుకుంటాం కానీ నిజమైన వారసత్వం ఎవరంటే మహాత్మా జ్యోతి పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఈ మహనీయులు చేసిన సేవలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భుజస్కంధాలు వేసుకుని హిందూ కోర్టు బిల్లు ద్వారా రాజ్యంలో పొందుపరిచాడు. అతనే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు, నాకు మొట్టమొదటి బుద్ధుడైతే ఆత్మానుసారంగా నాకు శారీరక రెండో గురువు మహాత్మా జ్యోతి పూలే గారు అంటారు. ఎందుకంటే ఈ సమాజంలో పడిన భావన ఎవరో పడలేదు. ఈయన 1920 కానీ చూసుకున్నట్టు 20 సంవత్సరాల లోపల ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆయన తండ్రి కూడా వదిలేసి ఈ సమాజానికి సేవ చేయాలా, బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థానం ఉంచాలా, ఇది చాలా బాధపడిన ఆశయంతో ముందుకు వచ్చారు. ఆయన విద్య బాటని దాన్ని సరళం చేసి హిందూ కోర్టు బిల్లు ద్వారా రాజ్యంలో పొందుపరిచి ఆ ఫలాన్ని వేళ మనకు అందిస్తున్నారంటే ఇక మరి ఇంకోటి చెప్పాలా, ఈయన మహాత్మా జ్యోతిరావు 1890లో చనిపోతే అదే సంవత్సరం 1892లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారు. వారసత్వం నిజమైన గురు శిష్యులు ఎవరైతే వారసులు ఎవరంటే వీరిద్దరు. అలాగే సావిత్రిబాయి పూలే గారు 1890 చనిపోతే 90లో రమాబాయి గారు జన్మించారు. ఈ వారసత్వం అందుకని ఎప్పుడు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు డాక్టర్ బిఆర్ గారు అనుబంధం విడదీయడానికి వీరిద్దరు గురు శిష్యులు అనొచ్చు, రక్త సంబంధులు కూడా అనొచ్చు. దేశానికి వీరి సేవలు ఆదర్శంగా తీసుకుని ఈ ప్రపంచం యావత్తు కూడా కొనియాడుతూ ముందుకు సాగుతుంటే వీరి ఆశయాలే ప్రతి దేశంలో కూడా ఈ ఆశయాలను పొగుడుతున్నారు. అందరూ ఇంకా మిగతా సేవ చేశారు అనుకోండి, కానీ దేశానికి సమాజానికి పరిధి సందేశాన్ని ఇచ్చి వారు ఈ రోజు కూడా అమర్ రహేర్గా మన మధ్య ఉన్నారంటే అది చిన్న విషయం కాదు. అందుకని ఈ కార్యక్రమం వచ్చిన అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులు డిప్యూటీ గారిని కూడా తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇవాళ చాలా మంచి రోజు. సామాజిక సంస్కర్త, అంటరానితనాన్ని నిర్మూలించిన వ్యక్తి, అదేవిధంగా మరి
కుల వివక్షను నిర్మూలించడానికి కృషి చేసిన వ్యక్తి, స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన వ్యక్తి, శ్రీ విద్యకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి అయినటువంటి జ్యోతిరావు ఫులే గారి 199వ జన్మదిన కార్యక్రమాన్ని ఇవాళ చేసుకుంటున్నాం. చాలా గొప్ప సుదినం. ఆయనకి మహాత్మా అనేటువంటిది బిరుదు ఇచ్చారు. మనకి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశాడు. అదేవిధంగా మరి రెండవ వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే గారు. జ్యోతిబా ఫులే గారు 199వ జన్మదినోత్సవం. ఆయన పూణేలో మహారాష్ట్రలో జన్మించారు. మరి అంబేద్కర్ కూడా మహారాష్ట్రలోనే జన్మించారు. మరి జ్యోతిబా ఫులే గారు ఆయనకి 2040లోనే పెళ్లి అయిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలకే పెళ్లి అయిపోయింది. అంటే ఆవిడకి ఎంత వయసు ఉంటుంది అప్పటికి? 9 సంవత్సరాలు. సావిత్రిబాయి ఫులే గారు. మరి ఆ రోజుల్లో దేశంలో చాలా ఎక్కువ ఈ అంటరానితనము, కుల వివక్ష, స్త్రీలంటే చిన్నతనం ఇవన్నీ గ్రహించి అనుభవించి ఆయన మరి స్త్రీల కోసం వాళ్ళు చదువుకుంటే బాగా పైకి వస్తారని ఉద్దేశంతో ఆయన భార్యకి చదువు చెప్పించి, అదేవిధంగా మరి స్త్రీల కోసం హాస్టళ్ళు, స్కూల్స్ ఏర్పాటు చేసి వారి కోసం ఎంతో పాటుపడ్డారు. వారు ఆ రోజు చేసినటువంటి విత్తనాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు మరి చాలామంది గృహిణులు, బాలికలు అందరూ చదువుకొని విద్యలో రాణించి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఆకాశంలో, అంతరిక్షంలో కూడా ప్రయాణిస్తున్నారు. ఇవాళ ఉదయం 5:38 ఆకాశం నుంచి భూమికి దిగింది కదా, అందులో కూడా మహిళ ఉంది కదా. సో అంత గొప్ప వ్యక్తికి ఈరోజు మనం జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. మరి దీనికి మీరందరూ ఇచ్చేసి మరి వారికి మనందరూ కూడా నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం. వారి అడుగుజాడల్లో మనందరం నడుస్తూ కులం, మతం అటువంటి వివక్ష లేకుండా అందరూ ఒకటి అనేటువంటి భావంతో ముందుకెళ్తే ఈ దేశం చాలా ముందుకెళ్తుంది. మరి అదే కాకుండా నిన్న మన ఎండి గారు మా అందరికీ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే ఎక్కువ మంది ఉద్యోగులకి అనారోగ్యం పాలవుతున్నారని తెలియజేయడం జరిగింది. దాంట్లో మన డాక్టర్ గారు, నేను, మన డిఎం గారు కూడా అటెండ్ అయ్యారు. ఎండి గారు కొత్త ప్రతిపాదన ఏంటంటే 45 సంవత్సరాలు దాటిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు అందరికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయండి, పిఎంఈ చేయాలా, పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. అలాగే మిగతా వారికి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయాలి, పీరియాడికల్ మెడికల్ ఎగ్జామ్ చేయాలి. అదేవిధంగా అందరికి కూడా కాంప్రహెన్సివ్ హెల్త్ ప్యాకేజ్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే కంప్లీట్ బాడీ చెకప్ చేసుకుంటే ఏమవుద్ది, దాంట్లో ఉండేటువంటి ఏదైనా సమస్యలు ఉంటే బయటపడతాయి. కాబట్టి చాలామందికి ఇప్పుడు మన ఈడీ రఘువరన్ గారు ఉన్నారు. ఆయన ఊరినే చెకప్ కోసం వెళ్తే ఆయనకి 2 వీడ్స్ బ్లాక్ అయినాయి తెలుసు. ఆయనకి డాక్టర్ చెక్ చేసి మీకు ఈవెన్ స్టెంట్స్ రోజు బైపాస్ చేయాలని చేశారు. ఆయన మామూలుగా సిమ్టమ్స్ లేవు, ఆయన తెలియదు. ఊరికే జనరల్ చెకప్కి వెళ్తే 2 బ్లాక్ అయినాయి, 2, 3 అది స్టెంట్ వేయడం కుదరదు, అది ఓపెన్ అయింది, అది బైపాస్ చేశారు. అంటే మన హెల్త్ చెకప్ చేసుకుంటే చాలా విషయాలు బయటపడతాయి అన్నది నిర్వీల అంశం. దాని మీద ఎంతగా కానీ ట్రీట్మెంట్ చేస్తే మనిషి బతకడు కదా. అందుకే ఏం చేస్తారు, అందరూ డబ్బులు పెట్టుకుని అప్పు చేసో ఏదో చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీస్తారు. అందుకే ఎండి గారు ఏం చెప్పారంటే మనందరం కూడా ఎస్బీఐ శాలరీ ప్యాకేజీలో ఉన్నాం కదా. ఎస్బీఐ వాడు ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చాడు. ఏదది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. అది చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో 2 బేసిక్, టాప్అప్ అని 2 ఉంటాయి. దాని గురించి ఎస్బీఐ వాళ్ళు తీసుకొచ్చి ప్రతి డిపోలోని, ప్రతి బస్ స్టాండ్లో కూడా మేము ట్రైనింగ్ పెడతాం. దాన్ని అవగాహన చేసుకుని మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. 18 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు మనకి ప్యాకేజ్
దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో అప్పుడు అరవై. సో మనం ఎటువంటి మనకి అనారోగ్య సమస్య ఏర్పడినా హాస్పిటల్లో జాయిన్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రతి ఇన్సూరెన్స్ స్కీమ్లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది స్టార్ హెల్త్ అయినా, కోటక్ మహీంద్రా అయినా, లేదంటే ఎస్బీఐ అయినా, ఏదైనా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది లేకుండా ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. సో వాటిలన్నింటినీ అవగాహన మేము ఏర్పాటు చేస్తాం. ఎస్బీఐ లైఫ్ వన్ పెంచి అవగాహన ఏర్పాటు చేసి దానికి నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ తీసుకుంటే మన ఈహెచ్ఎస్ ఉంటుంది. అది గవర్నమెంట్ ఇప్పుడు ఈహెచ్ఎస్లో కానీ ఆరోగ్యశ్రీలో కానీ ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకు? గవర్నమెంట్ 1,200-1,500 కోట్లు బాకీ ఉందంట. ఇంతే ట్రీట్మెంట్ చేయట్లే. ఈ పలు డాక్టర్లు చేస్తారు అంతే. డెంటల్ వాళ్ళు టైక్స్ చేస్తున్నారు, మీతో చేయట్లేదు. అందుకే ఎండీ గారు ఏంటంటే అందరినీ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోమని, అంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ తీసుకోమని చెప్పడం జరిగింది. దాని గురించి డిపో మేనేజర్ గారు మేము మీకు అవగాహన ఏర్పాటు చేస్తాం, కంపెనీ వారు పిలుస్తాం. తర్వాత ఎండీ గారు ఇంకా ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం మా డాక్టర్ గారిని నన్ను ఒక్కొక్క డిపోకి వెళ్ళి అక్కడ అందరికీ ఈ హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయమన్నారు. ఎందుకంటే చాలా మందికి చూస్తే మన దగ్గర డాక్టర్ గారు చెప్పారు ఒక 11 మంది చనిపోయారు మన జిల్లాలో. అందులో 6 ఎంతమందో ముగ్గురు హార్ట్ ప్రాబ్లంలో చనిపోయారు, 5 క్యాన్సర్తో చనిపోయారు. ఇవన్నీ మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే బయటపడతాయి. ఇప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుద్ది? సత్యానందం తొందరగా క్యూర్ అవుతుంది. 3rd స్టేజ్లోనూ 4th స్టేజ్లో అయితే ప్రాణం దక్కుతుందా? దక్కదు. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ ఈజ్ బెటర్. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ బెటర్ టు సేవ్ లైఫ్. కాబట్టి డాక్టర్ గారిని మమ్మల్ని ఏలూరు డిపోకి వెళ్ళి అందరికీ అవగాహన కల్పించమన్నారు. దీనికి పీరియాడికల్ హెల్త్ చెకప్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండడం, అది కాకుండా మంచి హ్యాబిట్స్, మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. కొంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, అది తగ్గించుకుంటే ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు తాగితే అన్ని పాడైపోతాయి, లివర్ పాడైపోతాయి, కిడ్నీలు పోతాయి. షుగర్ని కంట్రోల్ చేసుకోకపోతే అన్ని సమస్యలు వస్తాయి. షుగర్ కదా అన్నిటికీ, డయాబెటిక్ అన్నిటికీ సమస్య. ఇలాగా మనం ఏది బీపీ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే పీరియాడికల్గా చెకప్ చేసుకుని వాటి ద్వారా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి డాక్టర్ని కలిస్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఏ డాక్టర్ని డయాగ్నోస్ చేయకుండా ఇస్తారా? బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, ఈసీజీ దిగిన ట్రీట్మెంట్ ఎవరు? ఎందుకంటే తెలియాలి కదా. సో ఇవన్నింటి మీద అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది. సో రేపు 17వ తారీఖు నుంచి డాక్టర్ గారు ప్రోగ్రామ్ ఇచ్చాం కాకినాడ. తర్వాత నెక్స్ట్ వీక్ ఏమో తుని, ఆ నెక్స్ట్ వీక్ ఏలేశ్వరం, రామచంద్రపురం, అలాగా 4 డిపోల ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ వీక్లో అసోసియేషన్తో ఒకసారి మీటింగ్ పెట్టి జిల్లా నాయకులు ఉన్నటువంటి రికగ్నైజ్డ్ అసోసియేషన్తో మీటింగ్ పెట్టి ఈ యొక్క ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించడం, వారి ద్వారా ఎంప్లాయీస్కి అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీక్లో నేను డిపో మేనేజర్లు, అసోసియేషన్, అలాగే డాక్టర్ గారితో కలిపి ఒక మీటింగ్ పెడతాం. సో మీరందరూ కూడా ప్రచారం చేయాలి ప్రతి ఎంప్లాయీకి. అది స్మాల్ అమౌంటే, పెద్ద అమౌంట్ ఏం కాదు, సంవత్సరానికి కట్టేయచ్చు. మన దగ్గర ఉన్న ప్రతి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు పిల్లలంతా చక్కగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు. చాలామంది 90%, 10% అటు ఇటుగా ఉంటారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ సంవత్సరానికి మ్యాక్సిమం 10,000 కట్టడం దానికి కష్టం కాదు. కష్టమా? సంవత్సరానికి. బట్ మనకి ఏంటి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ మనకి ఎండీ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. దీన్ని మనం స్వాగతించి అందరూ సహకరిస్తే ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి ఆరోగ్యకరంగా ఉంటాడు. ఇది ఒకటి అందరూ గమనించండి. అదేవిధంగా మరి కోరు చెప్పారు, ఇప్పుడు చాలామంది ఎక్కువగా తాగుడు కనబడి పడిపోయి దాని నుంచి బయటపడడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళని డీఎడిక్షన్ చేంజ్ సెంటర్తో తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, మాటికి డ్రింక్ చేసి గుడ్డి వచ్చే వాళ్ళని ఫ్యామిలీని పెంచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం. అదేవిధంగా లోకల్లో ఉండేటువంటి ఎన్జిఓలు ఉంటారు,
ఎందుకంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అలాగే హాస్పిటల్లో కూడా డిఅడిక్షన్ సెంటర్లు ఉంటాయి, మన డాక్టర్ గారు తెలుసు. వాళ్ళని పిలిచి వీళ్ళని కొంచెం మార్పు తీసుకురావడానికి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లో మాదక ద్రవ్యాలు సేవించిన వాళ్ళ కోసం వార్డు ఉంటుంది, వాళ్ళకి సెపరేట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు రోజు ఈ మాదక ద్రవ్యాలు సేవించి ఒక్కరోజుగా మానేస్తే వాళ్ళు చాలా సీరియస్ అయిపోతుంది వాళ్ళు బతుకు. అంటే స్లోగా తగ్గేటట్టుగా చేస్తారు. డ్రింక్ చేసి బాగా ఒక్కసారిగా మానేస్తే వాళ్ళ శరీరం అంతా కంట్రోల్ ఉండదు, వాళ్ళు ఎలా దాన్ని చేయడానికి తెగిస్తారు, అంతే కదా. అలాగా వాటిని స్లోగా తగ్గించి మనం లైఫ్ స్పాన్ పెంచడం, లైఫ్ స్టైల్ మార్పులు తీసుకోవడం గురించి ఎండి గారు నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. అది తక్షణమే అమలుపరచాలి. నన్ను అడిగారు, నువ్వు తీసుకున్నావా ఇన్సూరెన్స్ అని. నేను తీసుకుంటే కదా నేను మీ అందరికి చెప్పగలను కదా. నేను చెప్పాను, నేను స్టార్ హెల్త్ ఉంది, నాకు స్టార్ హెల్త్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐకి మాదానికి అవకాశం ఉంటుంది, అలాంటి లేదు, మైగ్రేషన్ లేదు. మన ఫోన్ ఒక కంపెనీ సేమ్ నెంబర్ ఒక కంపెనీ మారచ్చు కదా, ఉంటుంది, రెగ్యులర్ కట్టాలా. సో ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఈ 20 years వస్తే వాళ్ళు సెపరేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది మన దాంట్లో గ్రూప్లో రాదు. ఇలాగే కొన్ని ప్యాకేజీలు ఉన్నాయి, అది మీకు ఆ సర్కులర్ని తెలుగులో అనువదించి మీ అందరికీ పంపిస్తాం, పాంప్లెట్లు కూడా ఇస్తాం. అందరూ కూడా తీసుకుంటే మన హెల్త్ గురించి డబ్బుల గురించి బాధపడాల్సిన అవసరం. డాడీ వెళ్ళిపోతే వాళ్ళే ఆ ఐడి చెప్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకు? ఎస్బీఐ నుంచి డబ్బులు వస్తాయి, కానీ ఈ దాంట్లో రావట్లేదు. ఈహెచ్ఎస్ ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. బెడ్ లేదంటారు, మీ అప్రూవల్ రావాలంటారు, మీ అప్రూవల్ పంపిస్తామండి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ పెడతా ఉంటారు. అలాగే బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్టులు, ఈ టెస్ట్ డయాగ్నోస్ చేయరు, డబ్బులు పెట్టుకోవాలి. మన కాకినాడ డిపో డ్రైవర్ అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ నల్లజర్ల దగ్గర రమణ కదా, అతన్ని హాస్పిటల్లో డెల్టా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే వాళ్ళు డెల్టా హాస్పిటల్కి వెళ్ళారు. కానీ డెల్టా హాస్పిటల్లో ఈ కడుపుకు సంబంధించిన ఆపరేషన్ ఈహెచ్ఎస్ చేయాలి, సొంత డబ్బులు పెట్టుకున్నారు, క్లెయిమ్ పెట్టాలి, రావాలి. 70,000 పెడితే 25,000 ఇస్తారు, అన్నీ ఐ కట్ చేసి ఈ కట్ చేసి అన్ని సమస్యలు. కాబట్టి జస్టిస్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎస్బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోండి, చదవండి. ఏదైనా సరే గుడ్డిగా పోకూడదు, అన్ని కండిషన్స్ అన్ని చదివి మనకు అనుకూలం ఇది అనిపించినప్పుడు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి నాకేం బాధ ఉంటుంది? ఎవరైనా సిక్ అయితే పలకరిస్తాం, వెళ్ళి పళ్ళు పూలు పట్టుకెళ్ళిస్తాం, పళ్ళు బ్రెడ్, తర్వాత వెళ్తామా, మర్చిపోతాం. ఎవరి హెల్త్ గురించి వాళ్ళే చూసుకోవాలి. మన అక్కడ హాస్పిటల్ ఉంది, మన హాస్పిటల్లో ఈసీజీ ఉంది, బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, మనం పెట్టాము. అట్లాగే మన డాక్టర్ గారు, నర్సు ఉన్నారు, ఫార్మసిస్ట్ ఉన్నారు, ఇంతమంది ఉండగా మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా వేసవికాలం వచ్చింది, ఇప్పుడు అందరికి కూడా ఆర్ఓఎస్ ప్యాకెట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వండి. డిఎంఎండ్హెచ్ఓ గారిని కలెక్ట్ చేసి తీసుకొచ్చి అందరికీ ప్రతి ఉద్యోగికి ఇవ్వండి. హాస్పిటల్ కూడా పెడితే ఇస్తారు. అదేవిధంగా మన డాక్టర్ గారికి నాకు చెప్పడం జరిగింది, వేసవికాలం అంతా జూన్ వరకు హాస్పిటల్ని 5-6 వరకు ఓపెన్ చేసి పెట్టమని, 4 గంటల నుంచి 5 గంటల వరకు 1 hour ఎక్స్టెండ్ చేయమని చెప్పడం, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు? వేసవికాలం కాబట్టి కొంచెం ఎవరైనా డ్రైవర్, కండక్టర్, మెకానిక్కి కొంచెం ఏదైనా సన్ స్ట్రోక్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ మనం ఫ్లూయిడ్ ఎక్కియచ్చు, ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే అందరూ కూడా ఫోన్లో అందుబాటులో ఉండమని చెప్పడం జరిగింది. అలాగే మనకి జనరల్ హాస్పిటల్ ఉంటుంది, ఇమీడియట్గా అటెండ్ అవ్వడం. సో ఇవన్నీ మన కొత్తగా వచ్చిన ఎండీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటిని స్వాగతించి మనందరూ కూడా బాగా, ముఖ్యంగా మన ఎన్ఎంయు సత్యానంద, మన ఏవిరావు గారికి, ఎంప్లాయీస్ ఉన్న సత్యానందం గారికి, మిగిలిన నాయకులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క ఆరోగ్యం సంబంధించి మీరు అందరికీ బాగా తెలియజేయండి. మీ గ్రూపులు ఉంటాయి, మీ గ్రూపులో ఎండీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని పంపండి. తద్వారా మన కొత్తగా వచ్చిన ఎండీ గారు ఏం చేస్తారో తెలుస్తుంది. అదేవిధంగా మనకు వరకు రిటైర్ అయిన ప్రతి ఎంప్లాయీకి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 7,000 కోట్లు డబ్బేసి వాళ్ళందరికీ పిఎఫ్లు, గ్రాట్యుటీలు,
లీవ్ ఎన్కేష్మెంట్లు తదితర ఏంటి ఇచ్చారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందరికీ డబ్బు చేతి పడుతుంది, ఎందుకంటే రిటైర్ అయిన వాడికి డబ్బులు చాలా అవసరం, అవునే కదా. సో మరి ఈ విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈ యొక్క మహాత్మా గాంధీ గారిని, మహాత్మా జ్యోతిబా ఫులే గారు, వారి సతీమణి గారిని, అదేవిధంగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించుకుని మన పిల్లలకు కూడా వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి మరి మన దేశాన్ని మతం కులం లేనటువంటి దేశంగా తయారు చేయడానికి మనందరం కూడా కృషి చేయాలని మరి నేను ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్గనైజర్స్కి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జ్యోతి వెలిగించిన వీరుడే పూలే, జన్మల్లో ఆశ నింపిన ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన జ్యోతి బాపూలే. చీకటిలో జన్మించి వెలుగై మారినాడు, చిన్న చూపుల మధ్య గొప్ప దారి చూపినాడు. అమ్మాయిల చదువుకై అక్షర దీపమై అజ్మానాన్ని దూరం చేసిన మహానుభావుడై, అడుగడుగునాడు డుంకులు వచ్చినా ఆశే ఎంతో ముందుకు నడిచినాడు. బలహీనుల పక్కన నిలబడి బలమైన సమాజం నిర్మించినాడు. కుల మతాల గోడలు కూర్చిలగా వచ్చిన సమానత్వమే ఆయుధమై చేసిన యుద్ధం. సావిత్రిబాయి తోడుగా నిలిచి విద్యా వెలుగులు ప్రపంచానికి పంచినాడు. అణగారిన వారి కంట తుడిచినాడు, అసమానతపై స్వరం ఎత్తినాడు. ప్రతి మనసులో ఆశ నింపినాడు, పూలే మార్గం మనకు చూపినాడు. జై 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 పూలే, జై 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 పూలే, జై 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 పూలే, జై జై పూలే. సమానత్వమే మానినాదం, జై 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 పూలే, జై 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 పూలే, జై జై పూలే. జై జై పూలే. నీ ఆలోచనలు మార్గం చూపుతాయి, నీ ఆశయాలు మనల్ని నడిపిస్తాయి. నీ చూపిన దారిలో నడుస్తూ కొత్త ప్రపంచం నిర్మిద్దాం. జ్యోతి వెలిగించిన వీరుడే పూలే, జన్మల్లో ఆశ నింపిన దీపమే పూలే. సమానత్వం పాట పాడినాడే మన జ్యోతి మే పూలే. జై పూలే, జై 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 జై పూలే. జై బై జై బై జై బై జై ఓ, జై బై జై బై జై బై జై ఓ. హబా జై జై పూలే, జై జై పూలే, జై జై పూలే. జ్యోతి వెలిగించిన వీరుడే పూలే, జనాల్లో ఆశ నింపిన దీపమే పూలే. సమానత్వం పాట పాడినాడే మన జ్యోతి బాపూలే. జై జై పూలే, జై జై పూలే, జై జై పూలే. జై జై పూలే, జై జై పూలే, జై జై పూలే, జై
నిలిచి విద్యా వెలుగులు ప్రపంచానికి పంచినాడు. అణగారిన వారి కంట తుడిచినాడు. అసమానతపై స్వయం ఎత్తినాడు. ప్రతి మనసులో ఆశ నింపినాడు. పూలే మార్గం మనకు చూపినాడు. జై జై పూలే, జై జై పూలే, జై జై పూలే, జై జై పూలే. సమానత్వమే మా నినాదం. జై జై పూలే, జై జై పూలే, జై జై పూలే, జై జై పూలే, జై జై పూలే. విద్యా వెలుగే మా మార్గంలో. జై జై పూలే. నీ ఆలోచనలు మార్గం చూపుతాయి, నీ ఆశయాలు మనల్ని నడిపిస్తాయి. నీ చూపిన దారిలో నడుస్తూ కొత్త ప్రపంచం నిర్మిద్దాం. జ్యోతి వెలిగించిన వీరుడే పూలే. నాలో ఆశ నింపిన దీపమే పూలే. సమానత్వం పాట పాడినాడే మన జ్యోతి బాపులే. జై జై పూలే. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింత మందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం.